ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వాస్త్ర శక్తిగా మారదని అన్నారు. తన పాలనలో ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయలేదని చెప్పారు. ఈ విషయంలో తాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పూర్తిగా ఏకీభవిస్తున్నామని తెలిపారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల వేళ నెతన్యాహు ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ అణ్వాస్త్ర శక్తిగా మారకుండా నిరోధించే విషయంలో తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి ఏకాభిప్రాయంతో ఉన్నామని పేర్కొన్నారు. గత 3 దశాబ్దాలుగా తాను ఇరాన్ పై అంతర్జాతీయ యుద్ధం చేయకపోయి ఉంటే ఇజ్రాయిల్ను నాశనం చేయగల అణుబాంబును ఇరాన్ ఎప్పుడో అభివృద్ధి చేసి ఉండేదని చెప్పుకొచ్చారు. తాను ప్రధానమంత్రిగా కొనసాగినంత కాలం ఇరాన్ను అణ్వాయుధాలు సంపాదించుకోనివ్వనంటూ నెతన్యాహు స్పష్టం చేశారు. తాను 30 ఏళ్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నానని చెప్పిన నెతన్యాహు తాను ఈ పోరాటం చేయకపోయింటే ఇజ్రాయిల్ను నాశనం చేయడానికి ఇరాన్ ఎప్పుడో ఒక అణుబాంబును అభివృద్ధి చేసి ఉండేదన్నారు. ఇరాన్ తమ దేశాన్ని నాశనం చేయాలని చూస్తుందని, వారిని ఆపడానికి తాను చేయగలిగిందంటా చేస్తున్నట్టుగా తెలిపారు. తాను ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం ఇరాన్ కల ఎప్పటికీ నెరవేరదంటూ నెతన్యాహు ప్రకటన రిలీజ్ చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అమెరికా, ఇజ్రాయిల్ వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్పై కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధానికి అణు కార్యక్రమమే ప్రధాన కారణం. ఇక ఇరాన్ ఏళ్లుగా తన అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉండగా అమెరికా దానిని నిరంతరం వ్యతిరేకిస్తూ వస్తుంది. ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణుశక్తిగా ఎదగనివ్వమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు.